మా యేసయ్య అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే పరలోకపు తండ్రివి. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ విషయంలో మీరు కనికరాన్ని చూపెట్టండి. మా దేశాన్ని, దేశ ప్రజలను కూడా మీరు కనికరించండి స్వామి. ప్రతి వారి పట్ల మీరు ఒక గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. దేశంలో శాంతి సమాధానములు కరువైపోయాయి. కారణం దేశంలో పెరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు. ముఖ్యంగా క్రైస్తవులైన బిడ్డలు అన్యాచారాలు, అన్య మత సిద్ధాంతాలను పాటించడం, ఇలాంటి వాటి ద్వారా ప్రభా మీరే మాకు దూరం అయిపోయారు. మిమ్మల్ని దుఃఖపరిచే జీవితం చాలా మందిలో ఉంది. ప్రతి వారు తమను తాము సరిచేసుకొని నీ పవిత్రమైన పాదముల చెంత తమను తాము సరిచేసుకోవటానికి కృప చూపెట్టండి. సాతాను సంబంధమైన కార్యాల నుండి, క్రియల నుండి బిడ్డల్ని మీరు విడిపించుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఎస్తేరు గ్రంథములో 167 వచనాలు ఉన్నాయి. 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తి అహష్వేరోషు రాజు గారు. తరువాత ప్రధానమైన వ్యక్తులలో మొదటిది వస్తి గారు, రెండవది ఎస్తేరు తల్లి గారు, మూడవది ప్రియులరా దేవుని పిల్లలు గమనించాలి. యూదులకు విరోధి అయిన హామాను, తర్వాత మొర్దెకై, తర్వాత ప్రియులరా ఈ 5 మంది వస్తి, ఎస్తేరు, హామాను, మొర్దెకై, అహష్వేరోషు రాజుగారు. ఇవే వీళ్ళ ద్వారా జరిగే కార్యక్రమాలు. తర్వాత యూదుల చర్యలు, హామాను వారి మీద పనిన కుట్ర. ఈ విధంగా ఈ 5 మంది ద్వారా ఈ గ్రంథము లిఖించబడ్డది. ఇందులో ఒక్కొక్క విషయాన్ని మనము ధ్యానించటానికి ప్రభుల వారు మనకు సహాయం చేయని. మొట్టమొదట అహష్వేరోషు రాజు గారి గురించి తెలుసుకుందాం. అహష్వేరోషు రాజు గారు పర్షియా సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఆయన రాజ్యము విస్తరించాది. ఎస్తేరు గ్రంథంలో ఆయన పేరు ప్రధానంగా కనిపిస్తుంది. చరిత్రలో ఇతని పేరు అలాగా నిలబడ్డది. 127 సంస్థానాలకు తాను చక్రవర్తిగా పరిపాలన చేశాడు. ఈ విశాలమైన సామ్రాజ్యము చాలా గొప్పది. షూషను రాజధానిగా చేసుకొని అందులో సింహాసనము ఉంచి అక్కడ నుండి 127 సంస్థానాలను పరిపాలన చేస్తూ వచ్చాడు. ప్రియులారా గమనించాలి, ఒక విశాలమైన విందును ఆయన ఏర్పాటు చేశాడు. తన దేశంలో ఉన్న ప్రధానులను, అధికారులను, ఆయన పరాక్రమశాలులందరినీ కూడా పిలిపించి 180 రోజులు ఆయన విందు చేశాడు. మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో చెప్పబడి ఉంది. వస్తిని రాణినిగా తొలగించే ఆ పరిస్థితులు అక్కడే జరిగాయి. మొదటి అధ్యాయము 10-12 వచనాలు, 19-21 వచనం. రాణి అయిన వస్తిని, ఆమె చాలా అందగత్తె. ఆమెను కిరీటం పెట్టుకొని తరువాత తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆమె అందాన్ని చూపెట్టాలని ఆమెను రమ్మని కోరాడు. ఆయన
మొహుమాను, బిజ్దా, హర్బోన, బిక్తా, అబద్గా, జేతరు, కర్కసు అను 7 నపుంసకుల చేత ఆజ్ఞాపించి, ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకొనకపోగా రాజు మిగిల కోపగించి అతని కోపము రగులుకొని ఆమెను రాజరికం నుండి తొలగించేశాడు. ఈమె నాకు రాణిగా అవసరం లేదని ప్రకటించాడు. ఆ తరువాతనే 127 సంస్థానాల్లో ఉన్న అందగత్తెలను పోగు చేసి అందులో ఎస్తేరు తల్లిని వివాహము చేసుకున్నాడు. ప్రియులరా, హామాను మీద చాలా విశ్వాసం ఉంచాడు. అతడు యూదులను నాశనం చేయడానికి ఆయన కుట్ర పన్నాడు. రాజాజ్ఞకు తన ఉంగరముతో ముద్ర వేయించి యూదులను అందరినీ కూడా చంపేయాలి అని ఒక భయంకరమైన శాసనం కూడా తెచ్చాడు. ఈ గ్రంథంలోనే ఎస్తేరు 3వ అధ్యాయం 1-2 వచనాలు, 8-10 వచనాల్లో చెప్పబడి ఉంది. ఆ తర్వాత ఎస్తేరు ద్వారా యూదులందరూ కూడా రక్షించబడ్డారు. ఆ దినమున యూదులందరూ దేశం అంతటా 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ కూడా ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. వారి ఉపవాస దీక్ష చాలా గొప్పది. వారి ఇంట్లో ఉన్న ప్రతివారు, ముసలివారు, పెద్దవారు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, పశువులు సైతము ఆ దినమున ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. ఎందుకంటే హామాను కుట్ర భయంకరమైనది. ఒకే రోజు యూదులందరినీ కూడా చంపేయాలి అనే ఆ ఉద్దేశం. అటువంటి పరిస్థితుల్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన కారణాన ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అక్కడ జరిగిన విషయం, వారు ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత రాజుగారి మనసు మారి ఆ శాసనము, మరణ శాసనం కొట్టివేయబడి యూదులకు రక్షణ, వారి మీద ఉన్న మరణ శాసనం తీసివేయబడ్డదని రాజుగారి పని కొరకు ఉపయోగించే గుర్రములను, బీజాశ్వములను ఉపయోగించి అంచెగాండ్ర చేత 127 సంస్థానాలకు తాకీదులను పంపి యూదుల మీద ఉన్న మరణ శాసనం కొట్టివేయబడ్డదని చెప్పారు. ఇందులో జరిగిన సమాచారాలు, రాజుగారి పరిపాలనలో ఉన్న విశేషమైన సంఘటనలు, అందులో రాజుగారి తరువాత హామాను, తర్వాత మొర్దెకై, తర్వాత వస్తీ తల్లి, ఎస్తేరు రాణి, హేగే అనే ఒక నపుంసకుని యొక్క ప్రాముఖ్య పాత్ర, ఇలాగా కొంతమందిని గూర్చి ఇందులో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి. ప్రభు కనికరిస్తే అందులో ఉన్న విషయాలు రోజు మీకు కొంత వివరంగా చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయని, ఆ గొప్ప దేవుని యొక్క కనికరం ఉంటే ప్రతిరోజు ఇందులో ఉన్న శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవటానికి ఆ గొప్ప దేవుడు కనికరం చూపెట్టాలి. 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలాడు. ఆ కాలమందు రాజు అయిన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకు అందరికిని సేవకులకును విందు చేయించాడు. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను, ఘనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను
తన మహత్యాతిశయమును ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరుచుచూ వచ్చాను. అహష్వరోషు రాజుగారు తాను ఏర్పాటు చేసిన ఆ విందు 180 రోజులు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని పిలిపించి 127 దినాలు ఆ విందును ఆయన చేశాడు. ప్రియులారా, గమనించాలి, అందులో రాజుగారు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులందరికీ రాజుగారి కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాడు. అక్కడ ధవళ ధూమ్ర రక్తవర్ణము గల అవిసెనారుతో చేయబడిన తాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచూ ఉండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరచిన నేల మీద వెండి, బంగారు మయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధములైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షరసమును కాసులు అధికముగా పోసిరి అని, వారి దాసులు అధికంగా పోసిరి అని వాక్యము సెలవిస్తాది. 7 వచనాలు చదివి వినిపించా. ప్రియులారా, ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు మీకు చదివి దానిలో ఉన్న విశేషమైన సమాచారాలు చెప్పటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్.